ఇట్లే వస్తాడు కేసీఆర్. ఇక రుణమాఫీ మేమంతా చెప్పింది చేసినాం, అన్ని అమలు చేసినాం. కొంచెం సిగ్గాన్ని ఉండాలి మాట్లాడడానికి. రుణమాఫీ గురించి మీరు మాట్లాడింది ఏంటి దయాలా? మొట్టమొదటి రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో బట్టి విక్రమార్క పెట్టినాడు మీటింగు. 49,600 కోట్లు మీరు చెప్పింది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కసారి జాగ్రత్త వినుండ్రి. మొదటి రోజు చెప్పింది 49,600 కోట్లు. 4 రోజులకే 31,000 కోట్లకు తెచ్చారు. మొదటిది 49,500 కోట్లు, మళ్ళీ వారం తిరగక ముందే 31,000 తెచ్చారు. ఇదేందా అంటే కాదు రైతులే తీసుకున్నారు, కానీ అవి వేరే తీసుకున్నారు. రైతు తీసుకున్నాడు, తీసుకుంటే ఏంది? రైతు తీసుకునేది రైతు అప్పే కదా. మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పారు కదా, మీ జీవోలోనే ఉంది కదా. నీ జీవోలోనే చాలా స్పష్టంగా ఇచ్చినావు. రెండు లక్షల వరకు ప్రతి రైతుకు తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జీవోలో ఇచ్చింది. తెలంగాణలో 2 లక్షల వరకు భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ. దీని ప్రకారమే 49,500 కోట్లు వచ్చింది. జీవో మీరిచ్చింది 15/7/24 మీరిచ్చిన జీవోనే. రైతు ఏదో పేరు మీద తీసుకుంటు బంగారం పెట్టే తీసుకోవచ్చు, కాగితాలు సరిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ గొప్ప రెవెన్యూ వ్యవస్థ అట్లా ఏడ్చింది కాబట్టి బంగారం పెట్టవచ్చు, ఇంకోటి పెట్టవచ్చు, మార్టగేజ్ కూడా చేయొచ్చు. అది లెక్కకు రాదట. తీసేసినావు. పోనీ 31,000 కోట్లు నువ్వే చెప్పినావు. ఇంతకుముందు 31,000 చెప్పినావు నువ్వే. క్యాబినెట్ లెక్క తేల్చిన అప్పులు 31,000 కోట్లు అని చెప్పినావు. ఓకే, ఆ తర్వాత ఏం చేసినావు? మళ్ళీ బడ్జెట్ కాడికి వచ్చేసరికి 26,000 కోట్లు చేసినావు. బడ్జెట్లో 26,000 కోట్ల కేటాయింపు. ఓకే, నీ లెక్కే. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? 3 విడుదలలో నువ్వు విడుదల చేసినా అని చెప్పిన డబ్బు 17,933 కోట్లు నువ్వు చెప్పింది. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? 21,000 కోట్లు అప్పుడే మాఫీ చేసినాం. చివరికి ఏం చెప్పాను మొన్న? మొత్తం రుణమాఫీ అయిపోయింది. ఎవడు చూసినా మొత్తం రుణమాఫీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు. సిగ్గు మీకుండాలి. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు, లజ్జ తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మాట మార్చిన ఏదో ఎవడు లేడు ప్రపంచంలో, మీరు తప్ప. ఒకే సంవత్సరంలో గిన్ని అబద్ధాలు. దీనికి ఎంతమంది దేవుళ్ళ మీద ఓట్లు, ఎంతమంది దేవుళ్ళ మీద ఓట్లు పెట్టారు దీనికి, ఈ మాత్రం గొప్ప పనికి? దానికి కేసీఆర్ గిది అడిగితే అక్కసలే నాడు అడిగిండు రైతుల్ని, అయిందా మీకు చెప్పినట్టు చేసిండ్రా లేదా చేయని వాళ్ళు చేయలేపమన్నాడు. అందులో అక్కసేముంది? అర్థమైపోయా గిన్నె. మీ అబద్ధాల పరిపాలన ఇక్కడ అర్థమైపోయింది కదా. ఎక్కడ పడితే వాడు, ఎవడు పడితే వాడు లాగులు దడుపుకొని సభను చూసిన తర్వాత మీకు పిచ్చిలేసి మీరు మెంటలీ మాట్లాడుతున్నారు. కేసీఆర్ మంచి నింపాదిగా నిబ్బరంగా ప్రజలకు ఏం చెప్పాలనో, ఆ సందర్భం ఎటువంటిదో దానికి తగ్గట్టుగా హుందాగా చెప్పండి. మా బాధ్యత ప్రజల తరఫున అడగటం, ప్రజల తరఫున కొట్లాడటం మా బాధ్యత. ప్రతిపక్షంగా 100% మా బాధ్యత నిర్వర్తించాలి. చెప్పింది ఒకటి అమలు చేయకపోగా కొత్త సమస్యలు తెచ్చి ఈ పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఉన్న ఇండుగుల కొట్టి
ప్రజల భూములు లాక్కొని చివరికి యూనివర్సిటీల భూములు కూడా అమ్ముకోదొబ్బుతాం. నిజమే, ఒక్కొక్క ఆయన సలహాలు ఇస్తుండే కదా మీకు. 350 ఎకరాలే చాలు యూనివర్సిటీకి, ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా 500 ఎకరాలు కూడా దాటలేదు. అమ్మని మరి ఉస్మానియాలు కూడా ఎక్కువ ఉన్నట్టుంది భూమి, 1300-1400 ఎకరాలు ఉన్నట్టుంది. అమ్ముతారా ఓ మూల? గదే కదా అడిగింది కేసీఆర్. ప్రభుత్వానికి అమ్ముకునే హక్కు ఉంది అవసరమైనప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు. కానీ దానికి విజ్ఞత ఉండాలి, దానికి పద్ధతి ఉండాలి. అవతల విద్యార్థులు అడుగుతున్నారు, ఇది మాదనే భావన వాళ్ళకు ఉంది. కనీసం వాళ్ళతో మాట్లాడాలి, చర్చ చేయాలి. ఏందో మాకు పోలీసు ఉంది, ఏముంటుంది మీ బొంద పోలీసు ఎంతకాలం కాపాడుతుంది? ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు మొదలైతే ఎవడన్నా పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం చేస్తాడు ఎవడన్నా? పోలీసులు సమాజంలో ఏమైనా నేరం జరిగితే గాఢ పని చేస్తారు, కేసులు చేస్తారు, విచారణలు చేస్తారు, కోర్టులు హాజరు చేస్తారు. మేము ఎందుకు ఓపేసినాం, ఊడవికినాం, మానండి. ఇప్పుడు కూడా ఏడుపు మానండి. ఇప్పటికైనా కేసీఆర్ మీద ఏడుపు మాని, కేసీఆర్ మీద మాట్లాడడం మాని, బుద్ధి తెచ్చుకొని ఏదైనా కొద్దిగా పనికొచ్చే పని ఉంటే చేయండి. లేకపోతే తప్పైంది, మాకు తెలియక మాట ఇచ్చినాం అని తెలంగాణ ప్రజలకు కాలు పట్టుకోండి, చెంపలేసుకొని. తెలియకనే ఇచ్చినాం హామీలు, లంక బిందెలు ఉన్నాయనుకున్నాం తెలియక. ఆ మాట మాట్లాడడానికే సిగ్గుండాలి కొంచెమన్నా. వేరే దేశాలు అనేది ఉరి తీస్తారు ఇటువంటి మాటలు మాట్లాడితే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎంతో తెలియకుండా ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలు తెలియకుండా కేంద్రంలో పరిపాలన చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం వ్యయం తెలియకుండా ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలు ఇవ్వకూడదు. కేసీఆర్ తెలియకనే చెప్పలే అట్లా. మీరు ఇంత పోజులు కొడితే 2014లోనే లక్షలోపు రుణమాఫీ అంటేనే 17,500 కోట్లు లెక్క మాకు వచ్చింది. 17,500 కోట్లు చేసినాం, విడతల వరకు చేసినాం మేము. 2014లోనే లక్షలోపు రుణము 17,500 కోట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి, అవ్వాలనే 26 లక్షల మంది రైతులు ఉంటే లక్షలోపు ఉన్నోళ్ళు, 2 లక్షల లోపు రుణం ఎంత పెరగాలి? 2 పైన పెరగాలి. మామూలు లెక్కేసుకున్నా, సాధారణమైన లెక్కేసుకున్నా ఈ లెక్క చాలు. ఊళ్ళలో ఏమంటాం మనం దీన్ని? ఎంపీ గారు, ఊళ్ళలో ఏ లెక్క అంటారు దీన్ని? గొల్ల లెక్క. ఊళ్ళలో గా లెక్క అనుకుంటే కూడా 1,00,000 2 లక్షలు సరే 34,000 కోట్లకి అదే దాటి. పైగా ఈయన ఉరుకురి తెచ్చుకోపోయి అర్జెంట్ తెచ్చుకోండి, మళ్ళీ నేను ఎల్లుండి వస్తున్నా అంటే ఇంకెక్కువ మంది పోయింది ఆశపడి. దాంతోనే 49,000 కోట్లు అయింది. 49,000 కోట్లు దాంతోనే అయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో వ్యవసాయం మీద తీసుకున్న అనేక చర్యలతోని ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇస్తే, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేస్తే, మొత్తం కరీంనగర్లో కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి మా సూర్యాపేట చివరి దానిక నీళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా సాగు పెరిగింది. రైతాంగం ఇంకా ఎక్కువ మంది కూడా లోన్లు తెచ్చుకున్నారు. 49,500 అనేది కరెక్ట్ లెక్క. వాస్తవానికి కేసీఆర్ ఇచ్చిన రుణం రైతు బందే 15,000 కోట్లు దాటే 15,500 కోట్ల. ఈ నువ్వు ఇచ్చిందేంది, నువ్వు ఇచ్చిందేంది? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుని బంద్ చేసినావు. గా పైసలనే తీసుకొచ్చి నువ్వు మా పేరు మీద ఇచ్చినావు. ఇచ్చిన 12,500 కోట్లు అందులో కూడా మళ్ళీ అందులో సగం కమిషన్లకి ఇచ్చుకున్నావు బయట. ఎందుకు కాళేశ్వరం ప్రారంభం చేస్తలేరు? కేవలం కరెంటు బిల్లులకు భయపడి. కాళేశ్వరం లిఫ్ట్ లాంచ్ చేస్తే కరెంటు కొనాలి,
కరెంటు కొంటే కమిషన్ రావు. పైసలు లేవు అనే ఏడుపు లంగా ఏడుపు. పైసలు ఎందుకు లేవు? 2.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, 1,50,000 కోట్ల అప్పు చేసినావు, 4 లక్షల కోట్లు వచ్చింది నీ చేతికి. ఏం చేసినావు? కేవలం అప్పు కట్టింది, పాత అప్పులకు బకాయిలకు కట్టింది 60,000 కోట్లు. ఏం చేసినావు మీద డబ్బులు? వృద్ధులకు పెన్షన్ పెంచితే కమిషన్ రాదు, మహిళలకు 2,500 మంత్లకి నెలకిస్తే కమిషన్ రాదు, కరెంటు కొని 24 గంటలు కడుపు నిండా కరెంట్ ఇస్తే కాళేశ్వరం పంపులు ఆన్ చేసి కలగూడ